గొప్పైన వ్యక్తి పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బిధాన్ చంద్ర రాయ్ గారి యొక్క వర్ధంతిని జయంతిని నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం, ఆంగ్లంలో డాక్టర్స్ డే అంటారు. ఈ డాక్టర్స్ డే బిధాన్ చంద్రరాయ్ గారి జయంతి రోజు భారతదేశ ప్రభుత్వం నిర్వహించుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, దళిత సంఘ నాయకుడు కురుమయ్య గారు, అట్లాగే విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, భారతీయ సంస్కృతిలో ఒక శ్లోకం ఉంది, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే. ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణి హరి అంటారు. అంటే హరి అంటే విష్ణువు, నారాయణుడు హరి, వైద్యునితో సమానం. అంటే మనకు జన్మనిచ్చిన వాడు అని అర్థం. అంటే ఆరోగ్యాన్ని కాపాడేవాడు విష్ణువే హరి అని ఒక సూక్తి. అట్లాగే మనకు ప్రసిద్ధ శతకకారుడు పద్యన సుమతి శతకంలో అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగనికి ఆ పారే ఏరు ద్విజుడు చొప్పడక విడువకు సుమతి అంటాడు. అంటే మనకు అప్పిచ్చేవాడు ఉండే ఊరు, తర్వాత వైద్యుడు ఉండే ఊరు, నిరంతరం పారే ఏరు, ఒక పండితుడున్న ఊరును విడివద్దు అంటారు. వాళ్ళు ఉండాలి ఊర్లో అనేది అంతరార్థం. మనకిప్పుడు బిధాన్ చంద్రరాయ్ ఒక వైద్యుడు, రాజకీయ నాయకుడు. బీహార్లో బంకీపురంలో జన్మించాడు. వీళ్ళ నాన్నగారు ప్రఫుల్ల చంద్ర గారు ఇంగ్లాండ్లో ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించాడు. ఆయనకు పుట్టిన కుమారుడుగా ఆయన మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ రోజుల్లో కొంతకాలం ఈయన డాక్టర్ కోర్స్ చదివి వైద్య కళాశాలలో పనిచేశాడు. ఈయన ఆ రోజుల్లోనే లాభాపేక్ష లేకుండా పేద ప్రజలకు వైద్యం చేసిన మహనీయుడు బిధాన్ చంద్రరాయ్, బీసీ రాయ్ అంటారు సంక్షిప్తంగా. ఈయన 1882 జూలై 1న పుట్టి 1962 జూలై 1నే మరణించాడు. జయంతి వర్ధంతి 2 జూలై 1. ఆయన పసిపిల్లలకు, మహిళలకు సేవా సదన్ అనే వైద్యశాలను, కమలా నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్ను, ఎన్నో వైద్యశాలలు స్థాపించాడు. లాభాపేక్ష లేకుండా వైద్యం చేశాడు. పశ్చిమ బెంగాల్కు 1945లో 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహనీయుడు. వైద్యం వ్యాపారమైంది ఈరోజు, కానీ ఆ రోజుల్లో వైద్యాన్నే నమ్ముకొని పనిచేసి ఎంతో పేరు సంపాదించిన మహనీయుడు. ఈనాడు కూడా ఎంతోమంది నిరంతరం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారు. అందుకే ఆయన జయంతిని డాక్టర్స్ డే అంటారు. అంటే ఈరోజు డాక్టర్స్కు అంటే శుభాకాంక్షలు తెలియజేయడం, పుష్పగుచ్చాలు అందించడం, గ్రీటింగ్స్ అందించడం. ఎందుకంటే వైద్యుడు మనకు నిరంతరం మన ప్రాణాన్ని, దేవుడు ప్రాణం ఇస్తే ఆ ప్రాణాన్ని కాపాడేవాడు వైద్యుడు. రోగాలు వస్తే మనం చూసినాం, కరోనాలో ఎంతోమంది వైద్యులు కరోనా అనే రోగాన్ని నియంత్రించడానికి ఎంతోమంది రోగులను, వాళ్ళ ప్రాణాలను కాపాడిండు అర్ధరాత్రి అపరాత్రి అనకుండా. అటువంటి బీసీ రాయ్కి మన భారత ప్రభుత్వం 1961లో భారతరత్న అనే అవార్డు ఇచ్చి కూడా గౌరవించుకుంది. కనుక ఆయన జయంతిని మనం భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం, ఈరోజు భారతదేశం అంతా వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. వైద్యులకు సన్మానాలు చేయడం, అవార్డులు ఇవ్వడం. అందుకే ఆయన చనిపోయిన 1962 నుంచి భారతదేశ ప్రభుత్వము వైద్యుల దినోత్సవంగా ఆయన జయంతిని, వర్ధంతి కూడా అనుకోండి 2 జూలై 1 ఈ విధంగా వైద్యులను గౌరవించుకోవడం. మనం ఒకటి చూస్తుంటాం, సామాజిక సూచికలో అత్యంత గౌరవనీయ వ్యక్తులు డాక్టర్లు, వైద్యులు, తర్వాత టీచర్లు, ఉపాధ్యాయులు, తర్వాత వివిధ వర్గాలు వస్తారు. కనుక వైద్యులకు సమాజంలో అత్యంత గౌరవ సూచిక ఉంది. కనుక మనం వనపర్తిలో కూడా చూసాం, డాక్టర్ బాలకృష్ణయ్య గారికి కూడా సామాజిక సేవలో అంత పేరుంది. వైద్యులకు చాలా సామాజికంగా పేదలను ఆదుకొని లాభాపేక్ష లేకుండా వైద్యం చేస్తే అంతటి గుర్తింపు వస్తుంది.
బిధాన్ చంద్రరాయ్ కూడా ఒక ముఖ్యమంత్రిగా, సామాజిక సేవకుడుగా, వైద్యుడిగా ఎంతో పేద రోగులను ఆదుకొని వాళ్ళకు వైద్య సేవలు అందించాడు, లాభాపేక్ష లేకుండా రూపాయి తీసుకోకుండా. కనుక అటువంటి వైద్యులను గుర్తించేందుకే ఈ వైద్యుల దినోత్సవం మనం నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోహార్ బిధాన్ చంద్ర రాయ్ కి, జోహార్ బిధాన్ చంద్ర రాయ్ కి. కొనసాగిద్దాం మహానుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహానుల ఆలోచన విధానాన్ని. జై భారత్, జై హింద్, జై భీమ్. మంచి